లవర్స్ ఇకపై రొమాన్స్ కష్టమే. ఇంకా పెళ్లి ముందే ప్రైవసీ కోసం ఎక్కువ మంది ఎంచుకునే ఆప్షన్ ఓయో రూమ్స్. వివాహంతో సంబంధం లేకుండా పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కలిగిన వ్యక్తులు ఓయో రూమ్స్కి వెళ్తుంటారు. అయితే ఇక్కడ ఏం లేదు, ఒకటే ముచ్చట, వాళ్ళు ఏంటంటే ఇక పైన పెళ్లి కాని జంటలకు పర్మిషన్ ఇవ్వరట. మీకు పెళ్ళి అయిందా కాలేదా ఎట్లా నిర్ధారించుకుంటారు, మరి ఏంది ఏం కథ అని అంటే, అక్కడికి పోయిన తర్వాత మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ సంబంధించి ఆ స్టేటస్ గురించి ఒక సర్టిఫికేట్ అడుగుతారట. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే ఇనిషియల్ మార్చుడు ఇవన్నీ అడుగుతారట. సో అట్లయితే అలో చేస్తారట, లేకపోతే లేదట. కానీ ఇది ఎట్లుంటుంది అంటే, ఇది బయటికి చెప్పడానికి బాగానే ఉంటుంది, సుధపోసే వారం ఉంటుంది ఈ కంపెనీలో. కానీ బిజినెస్ కోల్పోతున్నాం అన్నప్పుడు డెఫినెట్గా బిజినెస్ పోతుంది అన్నప్పుడు మళ్ళీ ఒక ఇంత వాళ్ళు చెప్పినా కూడా వాటిని పాటించకుండా ఉండే వ్యవహారమే ఉంటుంది. ఎందుకంటున్నా అంటే, మన రెస్టారెంట్లో ఈ మధ్య 1-2 చోట్ల నేను ఒక రెస్టారెంట్కి పోయినప్పుడు మైనీస్ని బ్యాన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక జియో కూడా విడుదల చేసింది. మైనీస్ని బ్యాన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, రెస్టారెంట్ కూడా అంగీకరించి ఎస్ మైనీస్ తింటే కొంత అది మంచిది కారని చెప్పి బ్యాన్ చేస్తున్నామని చెప్తూనే మరోవైపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అది రెస్టారెంట్లు ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉన్నది. ఇక దాని తేడా ఏముంటుంది? సో ఇది ఖచ్చితంగా అమలైతేనేమో మీరు కూడా డెఫినెట్గా ఒక బాధ్యత తీసుకొని సమాజంలో మార్పు కోసం కృషి చేసిన వ్యక్తులు అవుతారు.